హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. ఈరోజు పూల్ మకానాతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి తీసుకొని మనం నెయ్యి వేసుకొని ఆ పూల్ మకానాన్ని వేయించుకోవాలన్నమాట. వీటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, డయాబెటీస్ నియంత్రణలో సహాయపడుతుంది, చర్మానికి చాలా మంచిది, స్కిన్ ప్రాబ్లమ్స్కి ఏమైనా ఉంటాయో వాటిని క్లియర్ చేస్తుంది అనమాట. హృదయానికి కూడా మేలు చేస్తుంది, అంటే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలానే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎముకలు కూడా బలాన్ని అంటే కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మనకి పళ్ళు కూడా ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రపోవటానికి అనేది సహాయపడుతుంది అనమాట. మూత్రపిండాలు కూడా మేలు చేస్తుంది, కిడ్నీలను శుభ్రపరిచి వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తుంచంగానే అవి ఇట్లా తునిగితే అవి బాగా వేగినట్టు. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి 2 స్పూన్స్ వరకు పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయలు ముక్కలు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా అలా ఆ విధంగా కలయబెట్టాలన్నమాట. తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు అలవాటు ఉన్న వాళ్ళు కల్లుప్పైన వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలయబెట్టాలి. ఇలాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అదంతా అడుగంటకుండా బాగా తిప్పుకోవాలి గరిటె సహాయంతో. తర్వాత టమాటాలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసి ఆ టమాటా ప్యూరీని వేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పెరుగు, పెద్ద స్పూన్తో పెరుగు వేసుకొని బాగా కలయబెట్టాలి. ముక్కలైనా వేసుకోవచ్చు, టమాటా ముక్కలైనా. మేము ఇలాగా టమాటా ప్యూర్ ముక్కలు మిక్సీలో వేసేసి మిక్సీ పట్టి ఆ రసం వేసాము. తర్వాత కారం తగినంత, ఎవరు కారానికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోండి. ఉప్పైనా కారమైనా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని బాగా కలయబెట్టాలి. తర్వాత పూల్ మకానా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని అందులో కర్రీలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలయబెట్టాలి. బాగా కలిసే వరకు కలయబెట్టాలి. తర్వాత ఆ మిక్సీ జార్లో అది మొత్తం ఉంటుంది కదండి అడుగున, దానిలో కొంచెం వాటర్ వేసి తిప్పి ఇందులో వేసేసుకోవాలి, కర్రీలో వేసుకోవాలి. ఎన్ని వాటర్ వేస్తున్నా పూల్ మకానా మాత్రం పీల్చేస్తూనే ఉంది ఆ వాటర్ని. తర్వాత 1-2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. జస్ట్ ముక్క ఉడకటం కోసం విజిల్ పెడుతున్నాం అంతే. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత చూద్దాము. ఇదిగోండి, వాటర్ అంతా పీల్ చేసుకుందండి పూల్ మకానా. సో అందుకని మేమైతే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసాము. అది కూడా వాటర్ని మేము బాగా వేడి చేసి ఆ వేడి వాటర్ని వేసాము. చల్లనీళ్ళు పోయకండి, వేడి నీళ్ళు మాత్రమే పోసుకోండి. 2 గ్లాసెస్ దాకా వాటర్ వేసాము. పూల్ మకానా వాటర్ని బాగా పీల్చేస్తుంది. వాటర్ అయితే వేసుకోండి. గ్రేవీగా కావాలి, కొంచెం వాటరీగా అట్లాగా తినాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవటము, లేదు మాకు గుజ్జుగా ఇట్లాగా కావాలి అనుకుంటే వాటర్ తగ్గించుకోవటమే.
తర్వాత ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా వేసాను. దానిలో మసాలా వచ్చేసరికి కలుపుకొని బాగా కర్రీ పెట్టుకోవాలి. అంతేనండి, పూల్ మక్కాన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేయటమే. నా వీడియోని కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే కనుక ఒకసారి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి లాస్ట్గా అన్నీ సరిపోయిన లేవో టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవటమే. అంతేనండి, పూల్ మక్కాన కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఆల్.